నంద్యాలలో కుందు నదిపై 7 ఏళ్లుగా వంతె నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. ఓసారి నిధులు రాలేదని, మరొకసారి భూ సమస్య ఉందని నిర్మాణ పనుల్లో జాప్యం చేశారు. ఏళ్లుగా సాగుతున్న నిర్మాణంలో ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావడం లేదు. పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పాటు వరదల సమయంలో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణం ప్రారంభమైంది. 2 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఇందులో భాగంగా 7.33 కోట్ల నిధులతో 2017 జూలై 22న నిర్మాణ పనులను ప్రారంభించారు. 300 మీటర్ల పొడవుతో 2 వరుసల వంతెన నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు కేవలం 180 మీటర్ల లోపు పనులు మాత్రమే జరగడం గమనార్హం. గుత్తేదారుడు నుంచి రెండో గుత్తేదారుడికి పనులు అప్పగించారు. ఇప్పటి వరకు 5 కోట్లు ఖర్చు చేశారు. నిధుల మంజూరులో జాప్యంతో పాటు భూసేకరణ సమస్య ఉండడంతో నిర్మాణాన్ని కొనసాగించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇరువైపులా రోడ్లను కలపడానికి మట్టి పనులు పనిచేయాల్సి ఉంది. ఇంకా ఇప్పటి వరకు 60% పనులు జరిగాయని చెప్తున్నారు. వంతెన నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే వారికి పరిహారం విషయంలో ఆలస్యం అవుతుందని పేర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం పెరిగిన వ్యయంతో పాటు భూ సమస్య కోసం మరో 23 కోట్ల నిధులు అవసరం ఉంది. గుత్తేదారుకు మరొక 5 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. భూ సమస్య తీరితే పనులు ముగుస్తాయంటున్నారు. ఇది 10 ఏళ్ళు కావచ్చింది. అది చిన్నప్పుడు 5 ఏళ్ళు, ఇది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. 10 ఏళ్ళ నుంచి ఏం కాలేదు. ఇప్పుడు పూర్తవుతుందా? ఏమో ఇది దిగితే ఏమొస్తాడు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేవరకు వచ్చి నేను చెప్పలేను. అది మళ్ళీ 5 ఏళ్ళు పట్టచ్చు. ఇది చాలా మేలు కదా మందికి, ప్రజలకు, వ్యవసాయాలకు, పొలులకి, పుల్లిమద్దికి, గడాములకు చాలా మందికి మేలు వస్తుంది. నిలబడిపోయింది అట్నే మొత్తం నిలబడిపోయింది. ఏం లేదు, మూసినాయి. అదే చంద్రబాబు టీని పెడుతున్నా. ఇది ప్రభుత్వం అంతే బాధ్యత, అంతే ఒకరి నుంచి ఒకరు. వాడు వేసే పని ఈడు చేయడు, ఈడు వేసే పని వాడు చేయడు, అంతే కదా. 10 ఏళ్ళు కావచ్చు, కరెక్ట్గా 10 ఏళ్ళు.